అండి, నమస్తే. ప్రతి ఒక్కరికి కూడా పెద్ద సమస్యగా మారిపోయిందండి. చిన్న పిల్లల్లో నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మనకి తెల్ల వెంట్రుకలు అనేవి చాలా తక్కువ ఏజ్లోనే వస్తున్నాయి. ఈ వైట్ హెయిర్ అనేది 2-3 డేస్లోనే మళ్ళీ శాశ్వతంగా నలుపులోకి రావాలంటే మీకు అద్భుతమైన చిట్కాను చూపిస్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేసుకోవచ్చు. న్యాచురల్గా ప్రిపేర్ చేసుకునేవే మనము హెయిర్కి అప్లై చేసుకోవాలి. ముందుగా ఒక చిన్న గిన్నెను తీసుకున్నానండి. దీంట్లోకి మన హెయిర్ని బట్టి ఇక్కడ మెంతులను యూజ్ చేయాలండి. అంతేకాకుండా మనం తీసుకున్న క్వాంటిటీ మన హెయిర్కి సరిపోయే విధంగా మాత్రమే తీసుకోండి. ఇది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేస్తేనే మనకి రిజల్ట్ అనేది చాలా త్వరగా కనబడుతుందండి. 2 స్పూన్ల వరకు నేను మెంతులను తీసుకున్నానండి. వీటితో పాటు మన ఇంట్లో కరివేపాకు అందరికీ అందుబాటులో ఉంటుంది కదండి. ఇక్కడ నేను మెంతులను 2 టీ స్పూన్స్ తీసుకుంటే కరివేపాకును మనము చేతి నిండా ఒక గుప్పెడు వచ్చేంత వరకు ఈ మెంతులలో కలిపేసేయాలి. చివరగా 1 స్పూన్ వరకు ఆవాలను తీసుకోండి. మీరు మెంతులను 3 స్పూన్లు తీసుకుంటే 1.5 స్పూను ఆవాలను తీసుకోవాలి. అలా కొద్ది కొద్దిగా క్వాంటిటీని పెంచుకోవచ్చండి మన హెయిర్ని బట్టి. ఇలా మూడింటిని వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మందపాటి గిన్నెని తీసుకోవాలండి. కడాయిని కానీ ప్యాన్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని ఇలా స్టవ్ పైన పెట్టేసేయండి. మనం తీసుకున్న ఈ మూడింటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి స్పూన్తో మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ బ్లాక్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు మెంతులు అనేవి చాలా త్వరగా వేగుతాయి, కానీ కరివేపాకుకు కొద్దిగా టైం పడుతుందండి. అంతేకాకుండా ఈ 3 కూడా మొత్తం బ్లాక్ కలర్లోకి వచ్చేసరికి మనకి ఇంట్లో కొద్దిగా పొగ కూడా వచ్చేస్తుంది. దీంతో పాటు మంచి వాసన కూడా వస్తుందండి. ఇలా పూర్తిగా కలర్లోకి వచ్చిన తర్వాతనే మనము స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. పూర్తిగా ఇది చల్లారిన తర్వాత మీరు కరివేపాకును కొద్దిగా ప్రెస్ చేసి చూసారనుకోండి, మనకి ఇట్లా స్మాష్ అయిపోయి బ్లాక్గా రావాలి. దీన్ని మీరు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి. దీంట్లో ఏది యాడ్ చేయకూడదండి. ఓన్లీ ఈ మూడింటిని మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మరి బరకగా కాకుండా ఇలా సన్నగా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. మనము చేత్తో ముట్టుకుంటే ఇలా పొడి పొడిగా సన్నగా కనబడాలండి. అప్పుడే మనము హెయిర్కి అప్లై చేస్తే మొత్తం కూడా వెంట్రుకలకు పట్టుకొని ఉంటుందండి. లేదంటే మనం బరకగా పట్టేసామనుకోండి, వెంట్రుకల్లో నుంచి కింద పడిపోతాయి. ఇలా పొడిలాగా చేసుకున్నాక అందరి ఇండ్లలో పెరడులో కలబంద అనేది అవైలబుల్గా ఉంటుందండి. అంతేకాకుండా మనకి ఈజీగా కూడా ఎక్కడైనా కనిపిస్తుంది. దీన్ని తీసుకొని ఇలా హాఫ్గా మాత్రమే కట్ చేసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఈ కలబందను అందులో యాడ్ చేయాలి. ఈ కలబందను డైరెక్ట్గా మనం తీసుకున్న పొడిలో కలపకూడదండి, అస్సలకే కలవదు. అలా దీన్ని తర్వాత మీరు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. ముందుగానే మనము ఈ కలబందను మిక్సీ పట్టుకోకూడదండి, ఎందుకంటే మనం వేసిన కరివేపాకు మెంతులు ఆవాలు అనేవి అంత త్వరగా గ్రైండ్ కావు. కాబట్టి ఇవి పట్టిన తర్వాత ఈ కలబందను వేసుకొని మిక్సీ పట్టుకున్నారనుకోండి, మనకి ఇలా పూర్తిగా కలిసిపోతుంది, లిక్విడ్ మాదిరిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లో కలిపేసేయండి. 1 స్పూన్ తీసుకొని వీటన్నిటిని కూడా ఇలా అంతా కలిపేశారనుకోండి, మనము డైరెక్ట్గా దీన్ని తీసుకొని ఇప్పుడు హెయిర్కి పెట్టుకోకూడదండి. మనకి కలర్ అనేది ఇలా బ్లాక్లో వచ్చేసింది కదా పూర్తిగా. దీంట్లో నువ్వుల నూనెను మాత్రమే యాడ్ చేయాలండి. నువ్వుల నూనె మన హెయిర్కి అప్లై చేసామనుకోండి, మన వైట్ హెయిర్ అనేది త్వరగా షైనింగ్ అనేది తగ్గి అది కొద్దిగా కలర్ అనేది ఇలా రాగి కలర్లోకి రావటం, తర్వాత పూర్తిగా నలుపు రంగులోకి రావటం అనేది జరుగుతుందండి. ముఖ్యంగా దీంట్లో యాడ్ చేయాల్సిందైతే నువ్వుల నూనెనే. మీరు కొబ్బరి నూనెను మాత్రం యాడ్ చేయకూడదండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా మన హెయిర్ కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. చూసారు కదండి, నువ్వుల నూనె కలర్ అనేది ఇలా డార్క్గా థిక్గా ఉంటుంది. దీన్ని 1 స్పూన్ కానీ 2 టీ స్పూన్స్ వరకు వేసేసి అంతా కలిపిన తర్వాత అప్పుడు మీరు హెయిర్కి అప్లై చేసుకోవాలి. కరివేపాకు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి నలుపు రంగులోకి రావటానికి. మీరు ఖచ్చితంగా కరివేపాకుతో ఒక్కసారి అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, మా అమ్మది హెయిర్ అనేది పూర్తిగా వైట్ కలర్లోకి వచ్చేసింది. తలలో ఎక్కువగా తెల్ల వెంట్రుకలే ఉన్నాయండి, బ్లాక్ హెయిర్ అని చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు దీన్ని మనము పూర్తిగా బ్లాక్ కలర్లోకి తెచ్చుకోవడానికి ఉసిరికాయలు ఉంటాయి కదండి. నేనైతే ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. 40 రూపీస్కి ఇన్ని ఉసిరికాయలు వచ్చాయండి. మనకి ఇన్ని అవసరమే ఉండదు. మీరు కావాలంటే ఒకేసారి స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనము ఎప్పుడు
తలంటు పోసుకున్నప్పుడు డైరెక్ట్గా ఈ ఉసిరి రసాన్ని అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ పని కూడా అస్సలకే ఉండదు. నేనైతే హెయిర్ని బట్టి ఇక్కడ ఉసిరికాయలను తీసుకున్నానండి. మీ హెయిర్ చాలా ఎక్కువగా ఉందనుకోండి 5 నుంచి 6 వరకు ఉసిరికాయలను తీసుకోవాలి. అయితే ఇక్కడ ఈ ఉసిరికాయలను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. దాంట్లో ఉండే గింజను మాత్రం పూర్తిగా తీసేయండి. ఇక్కడ పూర్తిగా 3 ఉసిరికాయలను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలను మీరు మిక్సీ పట్టుకోవాలండి. దాంట్లో మీరు కావాలంటే ఈ ఉసిరికాయలు అనేవి పూర్తిగా మిక్స్ అవుతలేవు అన్నప్పుడు కొన్ని వాటర్ని మాత్రమే యాడ్ చేయండి. ఎక్కువగా ఆ వాటర్ని యాడ్ చేయకూడదు. నేనైతే ఇక్కడ వాటర్ నీళ్ళ ఒక స్పూన్ మాత్రమే వేసి మిక్సీ పట్టుకున్నానండి. మనకి ఉసిరిలో ఉండే రసం అనేది పూర్తిగా వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఏమీ కలపలేదండి, ఓన్లీ ఉసిరి రసాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. మీకు ఒకవేళ ఇది సన్నగా మిక్సీ పడతలేదంటేనే మీరు ఆయిల్ని కానీ లేదా వాటర్ని కానీ కొద్దిగా యాడ్ చేయండి. చూడండి, మనకి ఇలా అనగానే దాంట్లో ఉండే రసం అనేది పూర్తిగా వచ్చేస్తుందండి. ఇది న్యాచురల్ అండి, ఎవరైనా పెట్టుకోవచ్చు. చిన్న నుంచి పెద్ద అనే తేడా ఏది లేదండి. ఉసిరికాయలు హెల్త్కి మంచిదని మనము దీంతో చట్నీ కానీ డైరెక్ట్గా వంట కూడా చేసుకొని తినేస్తామండి. అలాంటిది ఉసిరి రసాన్ని యూజ్ చేయడం మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ అనేవి అస్సలకే రావు. ఇలా టీ వడపోసే జాలి ద్వారా ఉసిరి రసాన్ని పూర్తిగా తీసుకోవాలి. మీరు ఏదైనా చిన్నగా ఉన్న గిన్నెతోటి కానీ స్పూన్ తోటి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తారనుకోండి, దాంట్లో ఉండే రసం అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు అవైలబుల్గా ఉసిరికాయలు లేనప్పుడు ఉసిరి పొడి దొరుకుతుందండి. అది కూడా న్యాచురల్దే. మనము ఆన్లైన్లో కానీ ఎక్కడైనా బయట కిరాణం స్టోర్లో కూడా ఉసిరికాయ పొడి దొరుకుతుంది, దాన్ని కూడా యూజ్ చేయవచ్చు. ఇక్కడైతే నేను న్యాచురల్గా ఉండటానికి ఉసిరికాయలను తీసుకొని ఇలా మనము రసాన్ని మాత్రమే తీసుకోవాలి. పూర్తిగా రసాన్ని తీసిన తర్వాత దీంట్లో మిగిలిన పిప్పి మనకి అవసరం ఉండదండి. దీంట్లో ఇంకా రసం కూడా అసలుకే రాదు కదా. ఇది వేస్ట్ అని పడేయకుండా మీ ఇంట్లో ఏవైనా చెట్లు ఉంటే వాటికి వేయండి, గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఉసిరికాయ రసం అనేది మన హెయిర్కి సరిపోతుందా లేదా ముందే చెక్ చేసుకోండి. మా అమ్మ హెయిర్కి అయితే ఇది పూర్తిగా సరిపోతుంది కాబట్టి నేను ఈ క్వాంటిటీలో తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఉసిరికాయ రసంలో ఖచ్చితంగా నువ్వుల నూనెను మాత్రం యాడ్ చేయాలండి. ఇక్కడ ఉసిరికాయ రసం ఎంత ఉందో దానికి తగ్గట్టుగా సమపాలలోనే మనము నువ్వుల నూనెను యాడ్ చేయాలి. నేనైతే ఇక్కడ నువ్వుల నూనె ఇలా థిక్గా కొంచెం ఎల్లో కలర్లో ఉంటుందండి. అన్ని షాప్లో కూడా అవైలబుల్గా దొరుకుతుంది. పూజా సామాగ్రి స్టోర్లో కూడా మనకి ప్యూర్ నువ్వుల నూనె దొరుకుతుందండి. మీరు దాన్ని మాత్రమే యూజ్ చేయండి. నేనైతే ఇక్కడ ఈ నువ్వుల నూనెను ఇలా 2-3 టీ స్పూన్స్ వరకు అవుతుందండి. దాన్ని పూర్తిగా ఈ రసంలో కలిపేస్తున్నాను. ఈ ఉసిరి రసంలో నువ్వుల నూనె పూర్తిగా కలిసిపోదండి. మనము స్పూన్తో ఒక 2-3 టైమ్స్ పాటు బాగా షేక్ చేస్తేనే ఈ ఉసిరి రసంలో నువ్వుల నూనె అనేది పూర్తిగా కలిసిపోతుంది. మీకు చూపించడం కోసం ఇక్కడ డైరెక్ట్గా చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా థిక్ కలర్లో ఉంటుంది. మనము కొబ్బరి నూనెకు నువ్వుల నూనెకు డిఫరెంట్ అనేది మీకు తెలుస్తుందండి. ఈ రెండింటిని ఇలా కలిపిన తర్వాత ఏదైనా మందపాటి ప్యాన్ కానీ చిన్న కడాయిని కానీ తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని ఈ ప్యాన్లో వేసేసి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ పెట్టి వేడి చేయండి. మరీ ఎక్కువగా వేడి చేయకూడదండి, మనకి కొద్దిగా వేడైతే సరిపోతుంది. ఇలా వేడి చేస్తున్నప్పుడే ఒక స్పూన్ తీసుకొని బాగా కలిపేశారనుకోండి, ఇలా వేడైనప్పుడు మనకి పూర్తిగా కలిసిపోతుందండి. ఆయిల్ కానీ రసం కానీ ఇలా రెండు కూడా మిక్స్ అయిపోతాయి. ఒక 2-3 టైమ్స్ పాటు స్పూన్తో కలిపేశారనుకోండి, రెండు కూడా మిక్స్ అయిపోతున్నాయి కదా. మనకి అప్పుడు ఈ ఆయిల్ అనేది సపరేట్గా కనిపించదు అస్సలకే. చూసారు కదండి, ఇలా కొద్దిగా మరుగుతున్నప్పుడే మనము స్టవ్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంత వేడిగా ఉన్నప్పుడు యూజ్ చేయకూడదండి. గోరువెచ్చగా కానీ పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇలా కడాయిలో నుంచి మనము ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఉసిరికాయ రసము ఆయిల్ అనేది పూర్తిగా మిక్స్ అయిందండి. మీకు ఇందులో ఏది కూడా సపరేట్గా అస్సలకి అనిపించదు. ఈ రసాన్ని తీసుకొని మనము హెయిర్కి అప్లై చేసుకోవాలి. మీరు ఇలా కొద్దిగా చేత్తోనైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే కాటన్ ఉంటుంది కదండి, మనము వత్తి చేసే దూది ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలా పూర్తిగా తడిపేసి ప్రతి ఒక్క హెయిర్కి తగిలే విధంగా మనము అప్లై చేయాలి. వైట్ హెయిర్ అనేది మనకి తలలో ముందటి భాగంలో ఎక్కువగా వచ్చేస్తుంది కదండి. నేనైతే అక్కడి నుంచి ముందుగా ఇలా స్టార్ట్ చేశాను. తర్వాత మనము ఇలా హెయిర్ని కొద్దిగా తీసుకుంటూ ప్రతి ఒక్క ప్లేస్లో గ్యాప్ ఇవ్వకుండా కూడా మనము ఇలా హెయిర్కి అప్లై చేయాలండి. అప్పుడే ఎక్కడ ఉన్న వైట్ హెయిర్ అనేది పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. మా అమ్మకైతే ఇది పూర్తిగా సరిపోతుందండి, ఎందుకంటే హెయిర్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి.
ఈ ఉసిరికాయ రసాన్ని పైననే మాత్రం కాకుండా కింద కొనలు ఉంటాయి కదండి, కింద చివరి భాగాన కూడా అప్లై చేయాలి. ఎందుకంటే మన హెయిర్ అనేది చిట్లిపోతుంది కదండి, వాటికి కూడా ఇలా రసాన్ని అప్లై చేసామనుకోండి హెయిర్ అనేది ఊడదు, హెయిర్ కూడా బ్లాక్ కలర్లోకి వస్తుంది. ఎందుకంటే కింద హెయిర్ అనేది కొద్దిగా కలర్లోకి రాగి కలర్లో కనబడుతుంది కదండి, ఆ తర్వాత మనకి వైట్ హెయిర్ అనేది వస్తుంది కదా. అలా కాకుండా ప్రతి ఒక్క ప్లేస్లో కింద చివర్లో కూడా మనము ఈ ఉసిరికాయ రసాన్ని అప్లై చేయాలి. చూడండి, నేనైతే ఇక్కడ మొత్తం ఉసిరికాయ రసాన్ని నువ్వుల నూనెను పూర్తిగా అప్లై చేసి మీరు ఇక్కడ ఒక 1 అవర్ పాటు మాత్రం ఖచ్చితంగా ఇలాగే ఉంచుకోవాలండి. తర్వాతనే హెడ్ బాత్ చేయాలి. ఈ ఉసిరికాయ రసము ఎలాంటి స్మెల్ కూడా రాదు కాబట్టి మీరు ఒక 1 అవర్ తర్వాత మీకు నచ్చిన షాంపూ తోటి హెడ్ బాత్ చేసేయండి. మీరు కావాలంటే దీన్ని నైట్లో అప్లై చేసి మార్నింగ్ కూడా హెడ్ బాత్ చేసేయచ్చండి. అలా టైం ఉన్న వాళ్ళు కూడా అలా అప్లై చేసుకోండి. లేదా టైం ఎక్కువగా లేదనుకున్న వాళ్ళు ఇలా ముందుగానే మీరు పెట్టేసుకుని ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఉంచేసేయండి. ఇలా కూడా చేశారనుకోండి మీకు త్వరలోనే వైట్ హెయిర్ అనేది పూర్తిగా పోతుంది. మీకు రిజల్ట్ కూడా వెంటనే కనబడుతుందండి. ఎందుకంటే ఈ ఉసిరికాయ రసం న్యాచురల్ కాబట్టి హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. చిన్నపిల్లలే కాకుండా ఎలాంటి ఏజ్ వాళ్ళైనా సరేనండి ఈ రసాన్ని అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను వీడియోలో పాలకూర రసాన్ని కూడా హెయిర్కి అప్లై చేయొచ్చు అని చెప్పానండి. అది కూడా మీకు ప్రూఫ్తో సహా కూడా చూపించాను కదా. ఇది కూడా ఉసిరికాయ రసాన్ని కూడా మీకు ప్రూఫ్తో సహా చూపిస్తానండి. ఇది నేను ఏదో వీడియో కోసం వ్యూస్ కోసం ఈ టిప్స్ని చూపిస్తలేదండి. ఖచ్చితంగా ఇది 100% గ్యారంటీ అయితేనే, అది కూడా న్యాచురల్ అయితేనే నేను ఈ వీడియోని ఈ టిప్స్ ద్వారా మీకు చూపిస్తున్నానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు దాంట్లో పూర్తిగా అర్థమవుతుంది. ఇది అందరూ కూడా యూజ్ చేయొచ్చు అని తెలుస్తుందండి. ఎవరు పెట్టుకున్నా కూడా చాలా త్వరలోనే మనకి వైట్ హెయిర్ అనేది పూర్తిగా పోయి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. చూడండి, నేనైతే ఇక్కడ 1 అవర్ పాటు అలాగే ఉంచేసాను. ఇప్పుడు హెడ్ బాత్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. వైట్ హెయిర్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. ఎందుకంటే ఉసిరి చాలా న్యాచురల్గా పనిచేస్తుంది. హెల్త్కి మంచిదే కాదండి, మన హెయిర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఒక్కసారి 2 సార్లు యూజ్ చేసి వైట్ హెయిర్ అనేది బ్లాక్ కలర్లోకి మారలేదని మాత్రం కామెంట్ పెట్టకండి. ఏదైనా సరేనండి, మనము కొన్ని రోజుల పాటు యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. వెంటనే రిజల్ట్ రావాలంటే అస్సలకే కాదండి, ఉసిరి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఒక్కసారి అప్లై చేసినప్పుడే మీకు రిజల్ట్ కనబడుతుందని చెప్పాను కదండి. దాదాపుగా వైట్ హెయిర్ అనేది పూర్తిగా పోయి బ్లాక్ కలర్లోకి మారుతుందండి. ఇలా ఒక కొన్ని రోజుల పాటు రెగ్యులర్గా అప్లై చేయాలని చెప్పాను కదండి. ఇది నేను ఏదో వ్యూస్ కోసం కాదని చెప్పాను కదండి. ఇక్కడ వంటింటి చిట్కాలండి. దీంట్లో న్యాచురల్వే ఖచ్చితంగా మనకి యూజ్ అయ్యే టిప్స్ మాత్రమే ఉంటాయండి, స్త్రీలకు సంబంధించినవి. దాదాపుగా దీంట్లో చూసినవే నేను వీడియోస్ చేసి షేర్ చేస్తానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఉసిరి రసం నువ్వుల నూనె సమానంగా కలిపి తలకు రాసుకుంటే జుట్టు త్వరగా తెల్లబడదు. ఇంతకుముందు నేను నువ్వుల నూనెను జీడి గింజల్ని వేసి కాచి తలకు రాసుకుంటే కూడా జుట్టు తెల్లబడదని పెట్టానండి. కానీ దానికి చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు, జీడి గింజలు హెయిర్కి ప్రాబ్లమ్ అది ఇది. కానీ రియల్గా బ్లాక్ కలర్లోకి వచ్చేసిందండి. ఇంకొకటి కూడా నేను పాలకూర రసంది కూడా చెప్పాను కదండి. ఇగో పాలకూర రసము కొబ్బరి నూనె కలిపి తలకు రాసుకుంటే కూడా తెల్ల వెంట్రుకలు నల్లబడతాయండి. ఇవన్నీ న్యాచురల్వేనండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకి. మనము ఏది నచ్చితే అది కొబ్బరి నూనెని యూజ్ చేస్తాం కదా, అలా కాకుండా ప్రతిరోజు మీరు హెయిర్కి ఇలాంటి నువ్వుల నూనెను మాత్రమే అప్లై చేయండి. కొబ్బరి నూనెను ఎన్నిసార్లు మన హెయిర్కి పెట్టుకున్నా కూడా వైట్ హెయిర్ అనేది రాకుండా తగ్గదండి. మీరు నువ్వుల నూనెను మాత్రమే వాడి చూడండి, వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇక్కడ మీకు నువ్వుల నూనె ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా ఎల్లో కలర్లో ఇలా థిక్గా ఉంటుంది. హెయిర్కి అప్లై చేసే ఆయిల్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంటుందండి. ఇక్కడ ప్రైస్ని కూడా చూపించాను కదా. నువ్వుల నూనె చాలామంది దీపారాధనకు ఇంట్లో కానీ గుడిలో కానీ యూజ్ చేస్తారు. అలాంటి నూనెను మాత్రమే నేను యూజ్ చేశానండి. కలర్ కూడా మీకు చూపించడానికి ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఇది మాత్రమే మీరు యూజ్ చేయండి. లేదంటే మీరు ప్రతిరోజు వాడే హెయిర్ ఆయిల్కి బదులుగా ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదండి, దాని కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, కానీ దాన్ని అప్లై చేసినా పర్వాలేదు. ప్రతిరోజు వాడే ఆయిల్కి ఈ నువ్వుల నూనెకు డిఫరెంట్ అనేది తెలిసింది కదండి. మీరు హెడ్ బాత్ చేసే ముందైనా నువ్వుల నూనెను లేదా ప్రతిరోజు నువ్వుల నూనెను కూడా వాడుకోవచ్చు.
కింద వేస్తేనే మనకి డిఫరెంట్ అనేది తెలుస్తుందండి. రెండు ఇలా పట్టుకొని చూస్తే రెండు కూడా మనకి సేమ్గా కనిపిస్తుంది. ఆయిల్ మాత్రం ఇలా థిక్గా ఉంటుంది. రాను రాను మనం ఇది అప్లై చేసామనుకోండి, మనకి ఈ వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది, పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.